అపోస్తుడైన పేతురు మాట్లాడిన మాట. జరిగిన సంఘటన ఏమిటంటే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతను ఒక అన్యుడుగా ఉన్నాడు. యేసు ప్రభు గురించి ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం తెలిసి ఏంటంటే, భక్తి చేయటం తెలుసు, ఎదుటివారికి తోడ్పాటును అందించడం తెలుసు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం అతనికి తెలుసు. తనకు తెలిసినంతలో ఒక 100 మంది మీద అధికారిగా ఉన్నప్పటికీ తనకు తెలిసినంతలో భక్తి శ్రద్ధలతోటి తన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తూ, తనకు కలిగిన దాంట్లో ఎదుటి వాళ్ళు ఎవరైనా బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు తనకు కలిగిన దాంట్లో నుంచి కొంత తీసి ఎదుటి వారికి సహాయపడుతూ నిత్యము తన కుటుంబస్తులతో కలిపి దేవునికి ప్రార్థన చేసేవాడట. ఇలా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ఆయనతోటి దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడాడు. కొర్నేలి, నీ ప్రార్థన విజ్ఞాపనలు యెహోవా సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి చేర్చబడినాయి. నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో చేర్చబడినాయి. అయితే నువ్వు ఈ భక్తి చేస్తున్నప్పటికీ నీ జీవితంలో మరొక కొరత ఉంది. ఆ కొరత గురించి నువ్వు తెలుసుకోవాలి అని అంటే, యొప్పేలో ఉన్న చర్మకామురుడైన సీమోను ఇంట సీమోను పేతురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలిపించుకుంటే నీకు సువార్త ప్రకటిస్తారు అని దేవదూత చెప్పినప్పుడు, తనకు నమ్మకస్తులైన పనివారిని ఇద్దరిని పిలిపించి కొర్నేలి పంపించాడు. తనతో మాట్లాడిన మరుసటి రోజున యొప్పే అనే ప్రాంతంలో సీమోను పేతురు ఒక మధ్యాహ్న వేళ భోజన సమయం అయింది. ఆహారం తిందామని అనుకున్న సమయంలో ఆహారం అయిపోయిందో లేకపోతే వేడివేడిగా వండి పెట్టాలనుకున్నారు. మొత్తానికి వంట చేస్తున్నారు వాళ్ళు. ఈ ఖాళీ సమయం వ్యర్థంగా గడపటం ఎందుకని మిద్దె మీదకి ఎక్కాడు. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పాలి. మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక దర్శనం కలిగింది. ఏమిటది అంటే, 4 చెంగులు పట్టబడిన ఒక దుప్పటి పాత్ర రూపంలో భూమి మీదకి వచ్చి తన కనుల ఎదుట కనపడతా ఉంది. దాంట్లో చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఉన్నాయి. ఏమిటి ఇది ఇలా ఉంది? అవి ఆకాశం నుండి నా ఎదుటికి ఎందుకు దింపబడినాయి అని తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సీమోను, వాటిని నువ్వు చంపుకొని తిను అన్నాడు. అప్పుడు సీమోను పేతురు అన్నాడు, ప్రభువా, నిషిద్ధమైన దాన్ని ఏది నా నోట రానివ్వలేదయ్యా, కాబట్టి నేను దాన్ని తినను అని చెప్పి అంటాడు. మరొకసారి అట్లా 3 సార్లు వచ్చింది. ఆ 3 సార్లు వచ్చినప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రభువా, నిషిద్ధమైన దాన్ని నేను తినను, ఎందుకంటే నేను నా నోట ఎప్పుడు నిషిద్ధమైన దాన్ని నా నోట పెట్టలేదు అనే మాట. ఈరోజు ఈ మాటని మనం గుర్తించాలి. చాలామంది దేవుడు వాళ్ళకి కొన్ని విషయాలు బయలుపరచాలన్నా, కొన్ని విషయాలు తెలియపరచాలన్నా చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు పదే పదే వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళకి దర్శనం ద్వారానో కళ ద్వారానో చూపించినప్పటికీ చాలామంది సరి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. సీమోను పేతురు 3 సార్లు చెప్పినా పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆలోచనలో పడ్డాడు. దేవుడు ముమ్మారు నాతో మాట్లాడాడంటే ఖచ్చితంగా ఏదో అయి ఉంటుంది, దాన్ని నేను గుర్తించాలి, ఏమై ఉంటుంది అనే ఆలోచనలో పడినప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు కొర్నేలి పంపించిన 2 ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి, ఏమండి, చర్మకారుడైన సీమోను ఎంట పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను అనే ఆయన ఉన్నాడట, ఎక్కడండి వాళ్ళ ఇల్లు అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అది అక్కడ నుంచి కొంచెం ముందుకు పోయి అట్లా తిరిగితే